ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కొనసాగుతున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం. 10వ తరగతి పరీక్షా ఫలితాలను విడుదల చేసిన మంత్రి నారా లోకేష్. యువత పశుసంవర్ధక రంగంలోకి రావాలన్న పశుసంవర్ధక శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమయ్యే ఇంటింటి జగనన్నకు అన్ని ఏర్పాట్లు పూర్తి. వార్తల వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. గుంటూరు జిల్లా అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జరుగుతున్న మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్తో పాటు పలువురు మంత్రులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమావేశంలో భాగంగా రాజధాని అమరావతికి సంబంధించిన నిర్మాణాల పురోగతిపై చర్చించడంతో పాటు కొన్ని కీలక అంశాలు చర్చకు రానున్నాయని అధికారులు తెలిపారు. ఎస్ఐపిబి సమావేశంలో ఆమోదం పొందిన పెట్టుబడులపై రాష్ట్ర మంత్రివర్గం చర్చించి ఆపై ఆమోదం తెలపనుంది. రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఈరోజు ఫలితాలు విడుదల చేశారు. 85.25% విద్యార్థులు ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల్లో బాలికలు ముందంజలో ఉన్నారు. బాలికలు 87.90% ఉత్తీర్ణత సాధించగా బాలురు 82.65% ఉత్తీర్ణత పొందారు. ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం 72.8 నుంచి 78.39కి పెరిగింది. 10వ తరగతి పరీక్షా ఫలితాలను www.results.bsc.ap.gov.in వెబ్సైట్లో చూడవచ్చు. వాట్సాప్ మనమిత్ర సేవ ద్వారా 9552300009కి హాయ్ అని పంపి ఫలితాలను తెలుసుకోవచ్చు. మే 25 నుంచి జూన్ 4వ తేదీ వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. రేపటి నుంచి మే 9వ తేదీ వరకు పరీక్ష ఫీజు చెల్లించేందుకు అధికారులు అవకాశం కల్పించారు. రాష్ట్రం నుంచి హజ్ యాత్రకు వెళ్లిన వారికి సకాలంలో లగేజీ అందకుండా జాప్యం చేసినందుకు బాధ్యత వహిస్తూ సౌదీ ఎయిర్లైన్స్కు చెందిన ఫ్లైయర్ డీల్ సంస్థ 24 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించింది. 177 మంది యాత్రికుల బ్యాంకు ఖాతాల్లో 13,800 రూపాయల చొప్పున జమ చేసిందని ఆంధ్రప్రదేశ్ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 19న 177 మంది హజ్ యాత్రికులు ఆంధ్రప్రదేశ్లోని గన్నవరం విమానాశ్రయం నుంచి మదీనా వెళ్లారు. వీరికి సంబంధించిన లగేజీని మదీనాలో దిగే సమయానికి చేరవేయలేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారని మంత్రి తెలిపారు. ఈ సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, కిరణ్ రిజిజు కేంద్ర హజ్ కమిటీ దృష్టికి తీసుకువెళ్లారని, వారు తక్షణమే స్పందించి విమానయాన సంస్థతో పరిహారం విడుదల చేశారని మంత్రి వివరించారు. హైదరాబాద్లో ఈరోజు జరగాల్సిన కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా పడింది. తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు వాయిదా వేశామని, ఎప్పుడు నిర్వహించేది తర్వాత తెలియజేస్తామని కృష్ణా బోర్డు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సమాచారం ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా లాసెట్ పరీక్షలను వచ్చే నెల 4వ తేదీన నిర్వహించనున్నట్టు పద్మావతి మహిళా విశ్వవిద్యాలయ ఉపకులపతి వి ఉమా తెలిపారు. లాసెట్ పరీక్షలకు 30,020 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని ఈరోజు ఆమె తిరుపతిలో విలేకరులకు తెలిపారు. 13 జిల్లాల్లో 100 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. పరీక్షల ఏర్పాట్ల గురించి ఉపకులపతి ఉమా వివరిస్తూ, ఈసారి మనం ఎగ్జామినేషన్ను 2 షిఫ్ట్స్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. 3rd ఇయర్ ఎల్ఎల్బి వాళ్ళకి ఉదయం 9 నుంచి 10:30 వరకు, 5 ఇయర్ ఎల్ఎల్బి మరియు ఎల్ఎల్ఎం వాళ్ళకి మధ్యాహ్నం 2 నుండి 3:30 గంటల వరకు. రాష్ట్రం మొత్తం మీద 13 జిల్లాల్లో 100 సెంటర్స్లో 4వ తేదీన ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. షెడ్యూల్ మొత్తం కూడా అనౌన్స్ చేసి వెబ్సైట్లో పెట్టడం జరిగింది. 13 డిస్ట్రిక్ట్స్లో కలిపి కూడా 100 సెంటర్స్లో మనం ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈసారి 2 షిఫ్ట్స్లో ఎగ్జామ్ కండక్ట్ చేయడం వల్ల అందరికీ సౌకర్యంగా వాళ్ళకి దగ్గరగా ఉన్నటువంటి సెంటర్ని ఇవ్వడం జరిగింది. కృత్రిమ మేధ ప్రభావంతో ఉద్యోగాలు తగ్గే పరిస్థితి ఏర్పడుతోందని, యువత పశుసంవర్ధక రంగంలోకి రావాలని ఆ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు కోరారు. రాష్ట్రంలో సుమారు 25 లక్షల మంది రైతులు పశుసంవర్ధక రంగంపై ఆధారపడి ఉన్నారని ఆయన తెలిపారు. గుంటూరు జిల్లా పశుసంవర్ధక మార్గదర్శిని ఈ మ్యాగజైన్ను మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ఆర్థిక సంవత్సరంలో పశుసంవర్ధక రంగం 1,76,151 కోట్ల రూపాయల స్థూల విలువ వృద్ధి కలిగిందని వివరించారు. పాడి పశువులు, కోళ్లు, పందుల పెంపకాన్ని వాణిజ్యపరంగా చేపట్టాలని మంత్రి అన్నారు. ఇందుకోసం విశాఖపట్నంలో 3 రోజుల పాటు 1,500 మందికి శిక్షణ ఇవ్వగా 200 మంది తమ వ్యాపారాలు ప్రారంభించారని మంత్రి చెప్పారు. సేంద్రీయ పద్ధతుల్లో పెంపకం చేస్తే ఎకరానికి, సంవత్సరానికి 5-6 లక్షల రూపాయలు సంపాదించవచ్చని మంత్రి వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పార్వతీపురం, మన్యం జిల్లాలో రాగల 5 రోజులు ఉష్ణోగ్రతలు అధికంగా ఉండే అవకాశం ఉన్నందున ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో తప్ప మధ్యాహ్నం వేళల్లో బయటకు రావద్దని మహిళా, శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి సూచించారు. రాష్ట్ర రియల్ టైమ్ గవర్నెన్స్ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం జిల్లాలో 15 మండలాల్లో వడగాల్పుల ముప్పు ప్రమాదకర స్థాయిలో ఉన్నట్టు వెల్లడైందని అన్నారు. జిల్లాలో
ఉష్ణోగ్రతలు ప్రమాదకర స్థాయిలో 41 డిగ్రీల నుంచి 54 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నందున అన్ని శాఖల అధికారులు, వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశించారు. ప్రధానమంత్రి భారతీయ జనౌషధ పథకం ద్వారా ప్రజలకు నాణ్యమైన జనరిక్ ఔషధాలు తక్కువ ధరలకు అందుబాటులో ఉన్నాయని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ పేర్కొన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బాపట్ల విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి భారతీయ జనౌషధ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ, సామాన్యుడికి ఒక జెనరిక్ మెడిసిన్ తక్కువ రేట్లో అందుబాటులో ఉంది. సో దాన్ని ఈ రోజు ప్రారంభించడం జరిగింది. జిల్లాలో ముఖ్యంగా బాపట్ల పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు దీన్ని సదుపయోగం చేసుకోవాలని కోరుతున్నాను. సో ఎవరైనా కొనాలంటే మందులు మీరు రాసుకొని ప్రిస్క్రిప్షన్ ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు. ఫార్మసిస్ట్ కూడా ఇక్కడ అందుబాటులో తీసుకురావడం జరిగింది. అదే రాబోయే రోజుల్లో ఆసుపత్రి ఆవరణంలోనే మనం చేసే ఒక ప్రయత్నం చేస్తాము. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమయ్యే ఇంటింటి జనగణనకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. విజయనగరం జిల్లాలో జనగణనకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కలెక్టర్ ఎస్. రామసుందర్రెడ్డి చెప్పారు. రాష్ట్ర జనగణన నోడల్ అధికారి రావత్, రాష్ట్ర జనాభా లెక్కల ఆపరేషన్స్ డైరెక్టర్ నివాస్ ఈరోజు జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన దృశ్య మాధ్యమ సమావేశంలో విజయనగరం జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, స్వీయ జనగణన నమోదు ప్రక్రియలో జిల్లా ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటున్నట్టు చెప్పారు. ఇంటింటి గణన ప్రక్రియ మరింత పారదర్శకంగా సాగేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు. ఎన్యూమినేటర్లందరికీ ఇప్పటికే తగిన శిక్షణ ఇచ్చామని, ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించామని కలెక్టర్ తెలిపారు. రేపటి నుంచి నిర్వహించే ఇంటింటి జనగణన నమోదు కార్యక్రమానికి ఏలూరు జిల్లాలో పటిష్ట ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. ఇంటింటి జనగణన కార్యక్రమంపై ఆమె నిన్న కలెక్టరేట్ నుంచి అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జనగణన కార్యక్రమంలో భాగంగా ఎన్యూమినేటర్లు, సూపర్వైజర్లకు శిక్షణా కార్యక్రమంలో తెలియజేసిన అంశాలను అనుసరించి ఇంటింటి జనగణన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు పురపాలక సంఘం ఏర్పడి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నగరంలో పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు జిల్లా కలెక్టర్, కార్పొరేషన్ స్పెషల్ ఆఫీసర్ పి. రాజాబాబు తెలిపారు. ఒంగోలులో పారిశుధ్య నిర్వహణ అత్యంత ప్రాధాన్యత అంశమని నిన్న కార్పొరేషన్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన అన్నారు. పారిశుధ్య నిర్వహణకు అవసరమైన స్థాయిలో సిబ్బంది నియామకానికి చర్యలు తీసుకుంటామని రాజాబాబు తెలిపారు. కమాండ్ కంట్రోల్ రూమ్ను పూర్తి స్థాయిలో ఆధునికీకరించి అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన పేర్కొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో మే 10వ తేదీ నాటికి క్షేత్రస్థాయిలో భూ రికార్డుల పరిశీలన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకర్ రెడ్డి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. మే 13వ తేదీ నాటికి పెండింగ్లో ఉన్న మ్యూటేషన్లను పూర్తి చేసి మే 17 నాటికి ఆధార్ డేటా సవరణలు పూర్తి చేయాలని నిన్న కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో అన్నారు. ప్రభుత్వ భూముల పరిరక్షణ, ఆక్రమణల నివారణ, భూ రికార్డుల నవీకరణ, మ్యూటేషన్ కేసుల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు. భూ వివాదాలు, పాస్ పుస్తకాలు, ఆదాయ, కుల, నివాస ధృవపత్రాల జారీ, ఫిర్యాదుల పరిష్కారంలో ఎటువంటి ఆలస్యం లేకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ అన్నారు. తిరుపతి జిల్లా తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వసంతోత్సవాలకు గత రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు జరిగే ఉత్సవాలకు ఆలయ అర్చకులు నిన్న పుణ్యావచనం, రక్షాబంధనం, అంకురార్పణ, సేనాధిపతి ఉత్సవం నిర్వహించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కొనసాగుతున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం. 10వ తరగతి పరీక్షా ఫలితాలను విడుదల చేసిన మంత్రి నారా లోకేష్. యువత పశుసంవర్ధక రంగంలోకి రావాలన్న పశుసంవర్ధక శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమయ్యే ఇంటింటి జనగణనకు అన్ని ఏర్పాట్లు పూర్తి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.